చూడ్డానికి చాలా యమ్మీగా కనిపిస్తున్నాయి కదా, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉన్నాయి. పిల్లలు చాలా చాలా ఇష్టపడే ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవేమో ఆలు టిక్కీ అనమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంతే క్వాంటిటీ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం బయట రెస్టారెంట్స్లో కానీ వాటిలో తీసుకోవాలంటే మనకి 100 నుంచి 150 అవుతుంది. ఇవి అయితే నాకు డీమార్ట్లో కనిపిస్తే తీసుకున్నాను. 10 పీసెస్ వస్తాయి ఆలు టిక్కీ. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమో 200 గ్రామ్స్. ఇవైతే రెడీ టు కుక్ ఐటమ్స్ అనమాట. అంత ప్రాసెస్ అంతా చేసేసి ఉన్నవి. ఇవి ఇంక మనం తీసుకొచ్చుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ప్రాసెస్డ్ ఫుడ్ మంచిది కాదని నాకు తెలుసు, కానీ పిల్లల కోసం అప్పుడప్పుడు తప్పదు. ఇవే రెస్టారెంట్లో కానీ బయట ఐస్ మ్యాజిక్ అట్లాంటి వాటిల్లో తీసుకోవాలంటే డబల్ కాస్ట్ ఉంటుంది. రెస్టారెంట్స్లో హోటల్స్లో అంత కాస్ట్ పెట్టుకు తీసుకున్నా కూడా వాళ్ళు అప్పటికప్పుడు చేసినవి అయితే అయి ఉండవు. ఇలాగే ప్రాసెస్డ్ ఫుడ్డే అయి ఉండొచ్చు. అది కూడా ఆలు టిక్కీ 10 పీసెస్ వచ్చాయి. 400 గ్రామ్స్ క్వాంటిటీ అయితే కాస్ట్ వచ్చేటప్పటికి 75 రూపీస్ అట్లా పడింది. నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమో 200 గ్రామ్స్ కాస్ట్ వచ్చేటప్పటికి 35. సమ్మర్ కాబట్టి పిల్లలందరూ ఇళ్ళలోనే ఉంటారు. ఇంకా వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ప్రతిసారి కూడా మనం రెస్టారెంట్లకి హోటల్స్కి తీసుకెళ్ళడం అంటే కష్టము. కాబట్టి అట్లాంటప్పుడు ఇది రెడీ టు కుక్ కాబట్టి మనకి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. బయట అంత పెట్టి తినడం అవసరమా అనుకున్నప్పుడు ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. మన బడ్జెట్లో వస్తుంది, మనము సాటిస్ఫై అవుతాము, పిల్లలు సాటిస్ఫై అవుతారు. సాస్తో తింటే టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ కొట్టేయండి.